వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఈజ్ నిసా. ఆంధ్రప్రదేశ్లో గత 13-14 రోజుల నుంచి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏదైతే లడ్డూ ఉందో అందులో కల్తీ నెయ్యి కలిపారంటూ, జంతువుల కొవ్వు ఉన్న నెయ్యిని కలిపారంటూ గత అనేక రోజులుగా వాటిపై చర్చలు హోరెత్తుతున్నాయి. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తం మీద కూడా దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఏమని వెల్లడించింది, సుప్రీంకోర్టు తాజాగా ఏమని చెప్పింది అన్న విషయాలను ఒకసారి మనం చూద్దాం. అయితే సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది, దానిని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అనుకో వక్రీకరిస్తుంది, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదా, లేదా వాళ్లకు ఏదైతే సుప్రీంకోర్టు అక్షింతలేసిందో వైవి సుబ్బారెడ్డికి అవన్నీ ఎందుకు బయటకు చెప్పుకోవట్లేదు, ఇటువంటి విషయాలను మీకు నివృత్తి చేసేందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. అందుకు సంబంధించి కొన్ని పాయింట్స్ నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. అయితే సుప్రీంకోర్టు సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, FSSAI నుంచి 1తో ఈ సంస్థ విచారణ చేసేలా ప్రతిపాదించారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విషయం ఎప్పుడైతే లైమ్ లైట్లోకి వచ్చిందో, తెర మీదకి వచ్చిందో, వెంటనే సిట్ను నియమించి 9 సభ్యుల బృందంతో ఒక సిట్ను నియమించి విచారణ చేసేందుకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఏం చెప్పిందంటే 2 సిబిఐ అధికారులను కూడా కలుపుకోమని చెప్పింది. ఒక FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అందులోంచి 1, సిబిఐ నుంచి సీనియర్ ఆఫీసర్లు 2, అదేవిధంగా సిట్ నుంచి 2, టోటల్గా 5 మందితో విచారణ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్లో కూడా 9 మంది, నేను చెప్పినట్టు 9 మంది సభ్యుల నిపుణులు ఉన్నారు. ఇప్పుడు పరిధి పెంచుతూ సిబిఐ నుంచి 2 కలిసి విచారణ జరుగుతుంది. మరొక 2 సిబిఐ నుంచి ఎక్స్ట్రాగా 2ని కలిపింది. సిట్టును ఏం తీసేయొద్దు, సిట్టును ఆపేయొద్దు అని ఎక్కడా సుప్రీంకోర్టు చెప్పలా, అది గమనించుకోవాలి. మరి సిట్ చేసింది తప్పు, సిట్టు విచారణ కరెక్ట్ కాదు, ఇటువంటివి ఏం చెప్పలేదు. సరే, పాయింట్స్లో వస్తాయి మనకు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ సభ్యులపై సుప్రీంకోర్టు ఎలాంటి సందేహాలు కూడా వ్యక్తం చేయలేదు. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది అని మాత్రమే చెప్పింది. అయితే ఇక్కడ ఇంకొక అంశం, సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను ఇది కూడా చెప్పాను మీకు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవగాహన లేకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మనం గెలిచేసాం. నేను మొన్న కూడా చెప్పాను ఒక వీడియోలో, సత్యమేవ జయతే, 6 తర్వాత 7రా, జగనన్న తర్వాత ఎవడురా, వీళ్ళ ఎలివేషన్లు ఆ విధంగా ఉన్నాయి. ఏదో మేము గెలిచేసాం, జగనన్న తోపు, దమ్ముంటే ఆపు. సుప్రీంకోర్టు తీర్పుపై వైసీపీ నేతలకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలకు నిజాలు చెప్పండి. టీటీదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తనపై విజిలెన్స్ విచారణ అంశాన్ని దాచిపెట్టి విజిలెన్స్ విభాగం నుంచి వచ్చిన నోటీసులు, దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పకుండా కోర్టు చేతిలో తిట్లు తిన్న విషయం కూడా సాక్షిలో పెద్ద అక్షరాలతో వేయండి. మన ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నాడో మాజీ చైర్మన్, అతనికి విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఆ నోటీసులు జారీ చేస్తే ఆయన ఆ నోటీసులు అందుకొని ఏం చేశాడంటే హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆయన ఈ విషయాలను సుప్రీంకోర్టులో ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆయనకు అక్షింతలేసింది. ఈ విషయాన్ని సాక్షిలో కానీ, మన జగనన్న కానీ, లేదంటే జగనన్న బ్యాచ్లో ఎవరు కానీ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అదే ఇక్కడ లాజిక్ వాళ్ళది. సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని వ్యాఖ్యానించింది. వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి ఏమని చెప్పిందంటే, భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని వ్యాఖ్యానించింది, ఉద్దేశించి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సిట్ రద్దు చేయండి అని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరైతే ఉన్నారో ద్వారకా తిరుమలరావు గారు, ఆయనే ఆపుతున్నాం తాత్కాలికంగా అన్నారే కానీ మొన్న సుప్రీంకోర్టు ఎక్కడ కూడా సిట్ను ఆపండి, సిట్టు చేసింది తప్పు, సిట్టును తప్పుదోవ పట్టడం ఇటువంటి ఏమీ చేయలేదు. సిట్ పరిధి పెంచుకొని ఇంకా విస్తరించబడింది. అసలు నెయ్యి టెండర్లు వేసిన వ్యక్తులు ఎవరు, మెయిన్ అనుమానాలు, మెయిన్ సందేహాలు. ఎంత మేర క్వాలిటీ ఉంది, ఆ రిపోర్టులు ఉన్నాయా లేదా, చివరి టెండర్లు ఎప్పుడు జరిగాయి, ఎంత ధరకు సరఫరా చేశారు,
తక్కువ ధర అంటే క్వాలిటీ పరిస్థితి ఏంటి అనే విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చాలా వరకు వివరాలు సేకరించింది. ఈ అనేక విషయాలకు సంబంధించి సిట్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి పెట్టుకోండి. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019లో మన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అప్పుడు ఎవరైతే ఏబి వెంకటేశ్వర్లు గారు ఉన్నారో ఇంటెలిజెన్స్లో ఆయన ఏం చేశారంటే ఆల్మోస్ట్ అసలు ఏం జరిగింది అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి పెట్టుకున్నారు. ఆయన మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించి పెట్టారు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వెంట వచ్చిందో ఆ ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం, అదేవిధంగా నానా ఇబ్బందులు పెట్టడం, ఆ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, సిబిఐకి ఇస్తామంటే ఎందుకు అని చెప్పడం, ఆఖరికి వైఎస్ సునీత ఆమె వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సిబిఐకి ఇస్తే దాన్ని డిలే చేస్తూ రావడం, సిబిఐ అధికారి మీదే కేసు పెట్టడం, సునీత మీద కేసు పెట్టడం, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని 5 ఏళ్లలో. సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే సిబిఐ ఎంక్వైరీ అయితే అది నీరు గారిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమేమో బహుశా నాకు తెలిసి. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో 5 సంవత్సరాల పాటు సిబిఐ ఎంక్వైరీ ఏం జరిగింది? మదనపల్లిలో కలెక్టరేట్లో ఫైల్స్ కనబడకుండా పోతే ఆ విషయంలో సిట్ దర్యాప్తు ఏమైంది 5 సంవత్సరాల్లో? ఇటువంటి అనేక విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఎంత జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ అంటే ఏ దర్యాప్తు సంస్థకి ఇచ్చే ఇది డిలే అవుతుంది, ఏ దర్యాప్తు సంస్థకి ఇస్తే ఇది నీరు గారుతుంది, ఇటువంటి అన్ని విషయాలను కూడా అవపోసన పట్టి కూర్చొని ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే వీటిని నీరు గారించే ప్రయత్నంలో భాగంగా ఆయన కోర్టుకు వెళ్ళడం, అక్కడి నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం, దాన్ని మెల్లగా నెడుతూ రావడం. ఇది ఒక కొలిక్కైతే వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే కనబడలేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఏంటంటే దీన్ని నీరుగార్చాలన్న ఉద్దేశంతో. కానీ ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సిట్ ఆధారాలు సేకరించింది. దీన్ని ప్రభుత్వం తీసుకుని వెంటనే చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది, కోర్టుకు సబ్మిట్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకుని ఏ విధంగా ప్రొసీడ్ అవుతుందో ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ సిబిఐ సిట్ ఎంక్వైరీలన్నీ చాలా లేటుగా జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా ఎక్కడ కాల వ్యవధి కుదించలేదు. ఇన్ని రోజుల్లో మీరు తెచ్చి ఇవ్వండి, ఇంత టైం ఇస్తున్నాం మీకు, ఈ టైంలోపు మీరు విచారణ పూర్తి చేయండి అని ఎక్కడ సుప్రీంకోర్టు చెప్పలా. ఎప్పుడైతే ఇది చెప్పలేదో ఏమవుతుంది, సంవత్సరాల కొద్దీ నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతున్నాము. ఇప్పుడు ఇంకా వేగవంతం అవుతుంది. ఎందుకంటే హైకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పాక ఇంకా నీరు గార్చే ప్రయత్నం ఉండదు కదా, ఇంకా స్పీడ్ అవ్వాలి. పాపం వైసీపీ నేతలకు వాళ్ళు చేసిన అక్రమాలు ఇంకా లోతుగా విచారణ జరగబోతోంది అని లోపల భయపడుతూ బయట మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో నిబంధనలు సవరించి టీటీడీలో అక్రమాలు జరిగేలా ప్రోత్సహించారు. మీరు గద్దెనెక్కిన నాటి నుంచి తిరుమలను మీ అక్రమాల పుట్టగా మార్చుకున్నారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. విచిత్ర కంపెనీలతో ఎటువంటి లోతు విచారణ జరపకుండా టెండర్లు కట్టబెట్టారు. మీ పాపాలను మాపై తోస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళు చేసిన తప్పులను తెలుగుదేశం పార్టీ వైపు నెట్టేయాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. ఇక్కడే నేను మీకు మరింత బ్రీఫ్గా కింద చెప్తాను. ఇప్పుడు ఏఆర్ డైరీని తెచ్చింది మీరు, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అర్హత లేకపోయినా భారీ ఎత్తున టెండర్ కట్టబెట్టారు. అర్హత లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆ నెల్లూరుకు సంబంధించి వైష్ణవి డైరీ నుంచి ఎందుకని ట్యాంకర్లు తిరుపతికి వెళ్ళాయి? తిరుపతికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏఆర్ డైరీకు ఆ కెపాసిటీ ఉంటే ఆ నెల్లూరు నుంచి మళ్ళీ అక్కడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు వెళ్ళాయి? ఇది ఎవరు ప్రశ్నించాలి? టెండర్ నిబంధనలను అడ్డగోలుగా మార్చారు. 250 కోట్లు ఉండవలసిన టర్నోవర్ను 150 కోట్లకు పరిమితం చేయటం, 800 కిలోమీటర్ల పరిధిని 1500 కిలోమీటర్లకు పెంచటం, 3 ఏళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికే పరిమితం చేయటం, ఇలాంటి ఎన్నో మార్పులు చేశారు. మార్పులు చేయడానికి కారణం ఏంటి? చేయాల్సిన అవసరం ఏంటి? 50 ఏళ్ల నుంచి నందిని డైరీ నుంచి తీసుకుంటున్న నెయ్యిని మార్చి ఏఆర్ డైరీకి కట్టబెట్టడానికి కారణం ఏంటి? ఇందుకు సంబంధించి మార్చి 12న టెండర్ పిలిచింది వైసీపీ ప్రభుత్వమే. ఇది బాగా ఇక్కడ నుంచి ఈ కొన్ని అంశాలను మీరు దయచేసి బాగా గమనించాలి. మార్చి 12న టెండర్ పిలిచింది వైసీపీ ప్రభుత్వమే. మే 8న ఫైనల్ చేసింది వాళ్లే. మే 15న కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది మీరే, వైఎస్ఆర్సీపీ వాళ్లే. జూన్ 12 నుండి సప్లై మొదలు పెట్టారు. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసింది కూడా అదే రోజు.
జూన్ 12న ఏదైతే ఆర్డర్ స్టార్ట్ చేశారో అదే రోజున వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజే ఇలా కుట్రలు చేస్తారా? ప్రపంచంలోనే ఎక్కడైనా ఉందా ఈ వింత? ఇదే మెయిన్ పాయింట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చారు ఎప్పటి నుంచి? జూన్ 12 నుంచి. అయితే మేలో ఆయన ఆర్డర్స్ ఇచ్చారు, జూన్ 12 నుంచి ఆ సరఫరా స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఇటువంటి కుట్రలు పన్నిందా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నది ఈనాడు తెర మీదకి వస్తున్న అంశం. పోనీ ఏఆర్ డైరీ చీకటి ఒప్పందాలు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకుంటే ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఉందిగా, మరి మీరేం చేస్తున్నారు? అక్రమ కేసులు పెట్టి పీడించుకు తిన్న మీరా ఊరుకునేది? మాట్లాడడానికి అర్థం ఉందా? ఎవరిని మోసం చేస్తున్నారు? ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వర్షన్ ఏంటంటే, ఒకవేళ ఏఆర్ డైరీతో మేము ముందే, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందే చీకటి ఒప్పందం చేసుకొని ఉంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కదా 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉండింది. మరి ఈ ప్రభుత్వం వాళ్ళు అనవసరమైన కేసులు పెట్టారుగా, లేనిపోని కేసులు పెట్టి అందరినీ లోపల నెట్టారు కదా. పట్టాభిని కేసు పెట్టి లోపల నెట్టలేదా? రఘురామ కృష్ణంరాజుని కొట్టలేదా? హింసించలేదా? ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టలేదా? మరి ఇన్ని కక్ష సాధింపులు చేసిన వాళ్ళు మీరు చీకటి ఒప్పందం ఉంటే బయట పెట్టలేరా? పెట్టలేకపోయారా? పెట్టకూడదు అనుకున్నారా? ఎందుకు పెట్టకూడదు అనుకుంటారు? ఉంటే ఖచ్చితంగా మీరు ఏ కేసులు దొరుకుతాయా, వీళ్లకు లేనిపోని కేసులన్నా బనాయించి లోపల పెడదామా అని ఆలోచించే వ్యక్తులు చీకటి ఒప్పందం ఉంటే ఎందుకు అప్పుడు బయట పెట్టలేకపోయారు? ఈనాడు మీరు మాట్లాడుతున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. సరే, ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. అయితే ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. ఈ వేటికి కూడా ధర్మాసనం యాక్సెప్ట్ చేయలేదు, సుముఖత చూపలేదు. ఇవేవి కూడా విముఖత చూపించింది. కాబట్టి వైసీపీ నాయకులు ఏదో వారు తప్పు చేయకుండా వారిపై నిందలు మోపుతున్నాము అని విష ప్రచారాలు చేస్తారు. ప్రజలు వాటిని నమ్మకండి, నిజాలన్నీ బయటకు వస్తాయి అన్నది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. తొందరపడి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే ప్రచారాలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చేసాడో, భుజాలు తడుముకుంటూ వచ్చేసి ఆయన చెప్పాడో స్టేట్మెంట్స్, ఇవేవి కూడా వాస్తవాలు కాదు. ఎందుకంటే తొందరలో విచారణ పూర్తవుతుంది. విచారణ పూర్తయ్యాక వాస్తవాలు బయటికి వస్తాయి. వాస్తవాలు బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా, వైవి సుబ్బారెడ్డి చేశాడా, ఎవరు చేశారన్నది క్లియర్గా మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా, ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఎవరు కూడా తొందరపడవద్దు. మనోభావాలకు సంబంధించిన విషయం, అనేక కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరు తొందరపడవద్దు అనేది ఇక్కడ మా వైపు నుంచి మేము చెప్పే మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిసా.